హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఈ ఆప్షన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షను. అయితే ఈ ఆప్షన్ మనకి ఏంటంటే రేపు అయితే మనకు రద్దు చేయబోతున్నారు ప్రభుత్వము. అయితే ఈ ఆప్షన్ ద్వారా మీరు ఈ ఒకటి చేసుకుంటే కనుక మీకు జూన్ 1వ తేదీన పెన్షన్ అనేది వచ్చే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. అయితే ఆప్షన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు విత్ స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు కంపల్సరీగా అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఒకటి చూపిస్తాను చూడండి. అయితే ఈ నోటిఫికేషన్లో మీకు పాయింట్ అనేది క్లారిటీగా కనిపించకపోవచ్చు. దానికి సంబంధించి నేను పూర్తిగా స్క్రీన్ పైన మొత్తంగా పెద్ద ఫోటోగా అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకు 7th పాయింట్ మీరు చూసుకున్నట్లయితే డెత్ వెరిఫికేషన్ పిఎస్ కింద మనకేందంటే ఇక్కడ మనకు స్పౌస్ ఇక్కడ పైన 6th పాయింట్ చూసుకున్నట్లయితే స్పౌస్ పెన్షన్ అప్రూవల్స్. సో చూసారు కదా, స్పౌస్ పెన్షన్స్ అంటే మనకు పెన్షన్దారులో ఎవరైతే భర్త చనిపోయి భార్యకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ ఆప్షన్ ద్వారా పెన్షన్ అనేది. అయితే ఎవరైనా ఈ విధంగా భర్త చనిపోయి ఉండి సో భార్య ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ను యూజ్ చేసుకొని మీరు పెన్షన్ అనేది జూన్లో అయితే పొందవచ్చండి. అయితే మీరు ఈ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే సో చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మనకు పెన్షన్కి సంబంధించినటువంటి ఏదైతే కార్డు ఉందో అది తీసుకొని మీరు సచివాలయానికి వెళ్తే చాలు. అక్కడ వాళ్ళు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారు సచివాలయంలో. సో ఆయన్ని కన్సల్ట్ అయితే చాలు, మీకైతే ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే అప్లై చేయడం అయితే జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత మీకు అప్రూవల్ అయితే వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు పెన్షన్ అనేది మీ పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఎవరైతే ఆ పర్సన్కి సంబంధించినటువంటి భార్య ఉన్నారో వారిపైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ ఆప్షన్ అనేది మనకు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ వన్ ఆల్ స్క్రీన్ విల్ బి క్లోజ్డ్ 8th, అంటే మనకు 8th 5:30కి అయితే మనకు క్లోజ్ చేయబోతున్నారు. అంటే మనకు 8వ తేదీ, అంటే మనకు మే 8వ తేదీన ఈ ఆప్షన్ అనేది మనకు 5:30 వరకు అయితే క్లోజ్ చేయబోతున్నారు. సో ఈరోజు మీరు లేదంటే కనుక రేపు మార్నింగ్ మీరు వెళ్ళి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక ఇది చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video. All the best.